ఇప్పుడు ఇన్ని రోజులు దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి ఎవరిదో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో. ఆటోలో పోవాల్సి వచ్చింది. మనం 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర. మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. సో వాడు నిజంగానే నీకు గుర్తుందో లేదో నాకైతే క్లియర్గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర, 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా ఖీర్, తర్వాత ఇంకోటి ఏదో డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి, నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు. నువ్వు ఆ రోజు అనిపించింది వాటే విసినది అంటే ఇది వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఇంకోటి 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 గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు ఫలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపలికి పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది నాది కాదు.